కేసీఆర్ గారిని ఆనాడు ఉద్యమం తీవ్రంగా నడుస్తున్న సమయంలో ప్రజల యొక్క సెంటిమెంట్ని అడుగడుగున వాడుకున్న రోజుల్లో తెలంగాణ కోసం దీక్ష చేస్తున్నట్టుగా దీక్ష మొదలుపెట్టి ఆసుపత్రిలో చేరి నిమ్స్లో 3/12/2009లో చేరి 11/12/2009లో డిశ్చార్జ్ అయినారు. ఇలా వాళ్ళు గొప్పగా చెప్పుకొని దీక్షా దివస్ పేరిట మళ్ళీ కొంత సెంటిమెంట్ని రాజేసే ప్రయత్నం చేస్తున్న తరుణంలో నేను ముందుకు రావడం జరిగింది. కాదు అదర్వైజ్ ఇది ఎప్పుడు 2009లో ముగిసిన అధ్యాయం, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆనాడు ఏ రకంగా దీక్ష జరిగింది, ఆనాడు కూడా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఆధారంతో బయటపెట్టినా ప్రజలు నమ్మలేదు. ఎందుకంటే ఆ దీక్ష చేసిన సమయం అటువంటిది, బాగా సెంటిమెంట్ ఉరుతున్న సమయం. కేసీఆర్ గారు దీక్ష చేశారు, పులి నోట్లో తల పెట్టారు కాబట్టి తెలంగాణ వచ్చిందట. కేసీఆర్ గారు చేసిన దీక్ష అదొక నాటకం. దీక్ష వల్ల తెలంగాణ రాలే, తెలంగాణ సోనియా గాంధీ వల్ల వచ్చింది. దీక్ష 3 నుంచి 11 8 రోజుల దీక్ష విరమణ చేశారు, పలాయనం చిత్తగించారు. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ మొదలుకొని అన్ని యూనివర్సిటీల విద్యార్థులు, యువకులు, అందులోనూ దళిత బిడ్డలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలు ఉద్యమాన్ని చేపట్టిన సందర్భం. ఈ బిడ్డల యొక్క ఉద్యమాన్ని చూసి చలించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినారు. మరి దీంట్లో కేసీఆర్ గారి పాత్ర ఏంటో, బీఆర్ఎస్ నాయకుల పాత్ర ఏంటో తెలుసుకోవాలి. దీక్ష చేసినటువంటి తీరు మీకు ఇవాళ ఎన్ని రోజుల తర్వాత మీ ముందుకు వచ్చి నేను వాస్తవాలు చెప్పాల్సి వస్తుంది. దీక్ష నిజమైన దీక్ష కాదు. రకరకాల ఫ్లూయిడ్స్ తీసుకొని ఆ కాస్త 8 రోజులు ఫ్లూయిడ్స్ మీద దీక్ష చేసినారు. మీకు అన్నీ కూడా డాక్టర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్, ఏమేమి ఫ్లూయిడ్స్ వాడారు, ఏ రకమైన విటమిన్స్ వాడారు, ఏ రకంగా దీక్ష నడిచింది, అది అసలు దీక్షనేనా, గతంలో పొట్టి శ్రీరాములు చేసినట్టు దీక్షకి దీనికి ఏమైనా పోలిక ఉందా, పొంతనం ఉందా, అసలు ఈ దీక్ష వల్ల తెలంగాణకు జరిగింది ఏమిటి, ఒరిగిందేమిటి, ఇవన్నీ కూడా దీంట్లో మీకు డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ మీ అందరికీ ఇవ్వడం జరుగుద్ది. ఐరామ్ షర్మిల గారు 16 ఏళ్ళు ఫ్లూయిడ్స్ తీసుకొని దీక్ష చేశారు. ఇది దీక్షలంటే నిజమైన దీక్ష, ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా దీక్ష చేసిన తీరు. 16 సంవత్సరాలు ఐరామ్ షర్మిల గారు, ప్రపంచ రికార్డ్ ఇది. మీరు దీక్షలు నిజమైన దీక్ష, దేశభక్తి కోసం దీక్ష చేసినట్టుగా చేసి ఆ దీక్షను మధ్యనే విరమిస్తే క్రోధోక్తులైనటువంటి విద్యార్థి లోకం, యువకులు, దళిత బీసీ బిడ్డలు త్యాగాలు చేసి ప్రాణార్పణ చేస్తే తెలంగాణ వచ్చింది. ఆయన స్టేట్మెంట్, చివరి వరకు వదలము, 4 లక్షల మంది చచ్చినా తెలంగాణ పోరు ఆగదు. ఎవరు చచ్చిండ్రు? కేసీఆర్. ఏ బిడ్డలు చచ్చిండ్రు? కేసీఆర్ కుటుంబంలో కానీ, చుట్టూ పరిసర దూర బంధువుల్లో కానీ ఎవరైనా చనిపోయినరా? చచ్చింది మళ్ళీ బడుగులే కదా. చచ్చిపోయింది ఎవరు? దళితులు, బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు. వాళ్ళ త్యాగం వల్ల కదా తెలంగాణ ఆవిర్భవించింది. ఫ్లూయిడ్స్ వాడుకొని 8 రోజులు కూడా దీక్ష లేదని పరిస్థితి. 16 ఏళ్ళు ఐరామ్ షర్మిల చేస్తే 8 రోజులకి దీక్ష విరమించడం కాకుండా విద్యార్థులు తెచ్చగొట్టి ఎంతమంది ప్రాణాలు బలిగొన్నారు, ఆనాడు జరిగినటువంటి ఆత్మహత్యల పరిస్థితి ఏంది, లోతుగా వాటి మీద అధ్యయనం చేస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తే మీ పరిస్థితి ఏంటి, ఏ రకంగా ఉద్యమాన్ని దిగజారి వాడుకున్నారు. వాడుకోవడమే కాకుండా ఆ దళిత బిడ్డలు, గిరిజనుల బిడ్డలు, బీసీ బిడ్డలు ప్రాణార్పణం చేస్తే వచ్చిన తెలంగాణని 10 ఏళ్ళుగా మీరు దోచుకున్న తీరు ప్రజలు మర్చిపోలే. తండ్రి ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు, మేనలుడు ఒక దిక్కు, సడ్డకుని కొడుకు ఒక దిక్కు, బిడ్డ ఒక దిక్కు, చుట్టాలు ఒక దిక్కు, తాబేదారులుగా ఉన్నటువంటి ఆనాడు మంత్రులు, ఎమ్మెల్యే ఒక దిక్కు, ఏ రకంగా తెలంగాణ ఎన్ని రకాలుగా దోచుకున్నారో తెలంగాణ ప్రజలు మర్చిపోలే. ఇంత తెలంగాణ దోపిడీ గురి చేసి 7.5 లక్షల అప్పు చేసి పలాయనం చిత్తగించేల ఫామ్ హౌస్కి పరిమితమైతే మళ్ళేదో దీక్షల పేరిట కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారో తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తారు. గుర్తుపెట్టుకోండి. 2003 అసెంబ్లీ ఎన్నికలు ఏ రకంగా తిరస్కరించినారో, పార్లమెంట్ ఎన్నికలు ఏ రకంగా 0 సీట్లు ఇచ్చినారో, మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఏ రకంగా బుద్ధి చెప్పినారో అదే గతి కంటిన్యూ అవుతుంది. నేను రిపోర్ట్లన్నీ కూడా కేటీఆర్ కూడా పంపిస్తా ఉన్నా, చదువుకోండి. మీరు ఈ దీక్షలు చేసిన తీరు తెన్నులు, డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్లు ఇవన్నీ కూడా మీకు కూడా పంపిస్తాం, చదువుకోండి. ఇంకా ఈ దీక్షా దివసులు ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాలు మానుకోండి. మీకు మన చిత్తశుద్ధి ఉండి నిజంగా చేయదలుచుకుంటే సోనియా గాంధీ గారు ఫోటో పెట్టుకొని ఈ వారం రోజులు పాలాభిషేకాలు చేయండి. ప్రాణ అర్పించినటువంటి త్యాగదనులకి నివాళులు అర్పించండి. మీరు జైజేలు కొట్టాల్సింది కేసీఆర్ దీక్ష కాదు. దళిత బిడ్డలు అంటించుకోవడానికి నిప్పు దొరుకుతుంది, కిరోసిన్ దొరుకుతుంది, కానీ కిరోసిన్ పోసుకున్న హరీష్ రావుకు మాత్రం అగ్గిపెట్ట దొరకదు. ఆనాడు నమ్మిరు ప్రజలు.
ఎవరు బలిదానం ఇస్తే ఎవరు అనుభవించారు, ఎవరు తెలంగాణ ఇస్తే ఎవరు అధికారంలోకి వచ్చారు, సోనియా గాంధీ గారు లేకుంటే తెలంగాణ ఆవిర్భావం అయ్యేదే కాదనే మాట కేసీఆర్ గారు సాక్షాత్ చెప్పారు. ఆ తర్వాత అదే సోనియా గాంధీ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. సోనియా గాంధీ గారి యొక్క దయ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు, కుటుంబ సభ్యులంతా అధికారం వచ్చేది కాదు, ఈ రకంగా దోచుకునే అవకాశం మీకు వచ్చేది కాదు. వేల కోట్ల రూపాయలు దోచుకొని తెలంగాణని అప్పుల పాలు చేశారు కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపినారు. 2023లో ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో జరిగిన ఎన్నికల్లో బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ లాంటి వారు, దామోదర నరసింహ లాంటి వారు, జానారెడ్డి వంటి వారు, హనుమంతరావు లాంటి వారు, చాలామంది సీనియర్లు ఆనాడు సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలు విశ్వసించి మాదికి అధికారం తీసుకొచ్చినారు. 2 ఏళ్లుగా ప్రజాపాలన సాగుతూ ఉంది. నేను తెలంగాణ ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పులి నోటు తలకాయ పెట్టింది, ఆ పులి నోటు తలకాయ పెడితే తెలంగాణ వచ్చింది, ఇలాంటి బూటకపు మాటలు నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఉద్యమం చేసింది విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు. వాళ్ళకి ఏం చేశారు మీరు 10 ఏళ్ళుగా? అంతమంది నిరుద్యోగులు ప్రాణాలు అర్పించి తెలంగాణ తెస్తే ఏ నిరుద్యోగికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు? మీ ఇంటి నుండి ఉద్యోగాలు పెట్టుకున్నారు. చనిపోయిన కుటుంబాలకు ఏమి ఇచ్చారు మీరు? వాళ్ళ శవాల మీద నడిచి మీరు అధికారంలోకి వస్తే వాళ్ళకి ఏమి ఇచ్చారు? సోనియా గాంధీ గారు తెగించి అందరినీ కాదని తెలంగాణ ఇస్తే ఒక్కరోజున స్తుతించినారా? ఒక్కరోజున ధన్యవాదాలు తెలిపినారా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ దీక్షా దివస్లు మాని సోనియా గాంధీ గారి యొక్క పూలపటానికి పాలాభిషేకాలు చేయండి. ప్రాణ త్యాగం చేసినటువంటి కుటుంబాలని ఆదుకునే ప్రయత్నం చేయండి. వారికి నివాళులు అర్పించే ప్రయత్నం చేయండి. మీరు చేసిన దీక్షలు ఎలాంటివో, ఏ రకమైన దీక్షలో ప్రజలకు తెలుసు. సర్టిఫికెట్లు, ప్రూఫ్లతో సహా నేను మీకు పంపిస్తా ఉన్నాను, చదువుకోండి. ఇప్పటికైనా ఇవన్నీ మానుకొని ఆ దీక్షా దివస్ మీరు కోట్ల రూపాయలు పెట్టినా వచ్చేదేమి ఉండదు. ప్రజలు బాగా తెలివైన వారు, తెలంగాణ ప్రజలు విఘ్నులు. మిమ్మల్ని ఆదరించే పరిస్థితే ఉండదు ఈ రాష్ట్రంలో. ఒకరు త్యాగం చేస్తే ఒకరు అధికారం అనుభవించారు. అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకున్నారు. ఆ దోచుకున్న డబ్బుతో ఇలా రాజకీయాలు చేయాలనుకుంటా ఉన్నారు. ఒక్క పిలుపునిస్తే గడ్డిపోచల లెక్క పరేషిను మన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎన్నో సందర్భాలలో ఎంపీలు రాజీనామా చేశారు. ఇలా మన పార్టీలోకి వెళ్ళి గెలిచిన వాళ్ళు ఒక 10 మంది అవతలు ఉన్నారు. ఏ పార్టీలు ఉన్నారో చెప్పుర్రా అంటే వాడు చెప్పే ధైర్యం కూడా లేదు. వాళ్ళు కూడా మాట్లాడుతారు. 7:30 అంటే 7 ఉండాలి, నువ్వు గాడినే ఉన్నామంటారు. వీళ్ళు కూడా నాయకులు, వీళ్ళకి మనం భయపడాలి. దమ్ముంటే రాజీనామా చేసి రా. 10 మందిని తీసుకున్నాడు కాదు, దాచిపెట్టుడు కాదు, స్పీకర్ అర్రలా దాచిపెట్టుకుడు కాదు. రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రా. ఎవలేందో నీళ్ళేందో పాలేందో తేలిపోతాయి. తెలంగాణ ప్రజలు తీర్పు చెప్తారనే మాట ఇవాళ నేను దీక్షా దివస్ సందర్భంగా రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తా ఉన్నా. ఉద్యమ పార్టీని మింగేయడానికి కాంగ్రెస్ పార్టీ కుట్రలు కుతంత్రాలు ఎన్నో చేసింది. మన 10 మంది ఎమ్మెల్యేలని ఇవాళ మొదటిసారి కాదు కాంగ్రెస్ తీసుకున్నాడు. 2004లో 5లో కూడా తీసుకుపోయినరు. 26 మంది గెలిస్తే మన వాళ్ళు ఆ రోజు కూడా 10 మందిని తీసుకుపోయింది ఇదే దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు కూడా మన వాళ్ళని ఎమ్మెల్యేలను 10 మందిని ఎత్తుకపోయింది ఇదే దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ కౌరవులు, సైంధవులు, మారీచులు, విలన్లు ఎప్పుడు కూడా ఉంటారు, ప్రతి కథలో కూడా ఉంటారు. కానీ వాళ్ళని కొట్టి మళ్ళీ గెలుస్తేనే అదే మరి మన కథ కూడా రక్తి గడుతుంది. అందుకే నేను మీకు ఒక కథ గుర్తు చేస్తున్నా. బాలనాగమ్మ కథ ఎరికైనా మీకు ఎవరికైనా? బాలనాగమ్మను కుక్కలాగా మార్చి ఎత్తుకపోయి పాతాళంలో బంధించిండు మాయల ఫకీరు. కానీ మాయల ఫకీర్ ప్రాణం ఎక్కడున్నది? 7 సముద్రాల అవతల మర్రి చెట్టు తొర్రలో ఉన్న చిలుకలో ఉన్నది. బాలనాగమ్మ బంధనాలు తెంచాలంటే నీకు ఆ రహస్యం తెలవాలి. అట్లాగే 7 సముద్రాలు దాటి ఆ చిలుకను పట్టుకొని దాని గొంతు బిసికే సాహసం కూడా కావాలి. బాలనాగమ్మ కథలో ఆ సాహసం చేసి తల్లిని కాపాడుకున్నాడు కొడుకు బాలవర్ది రాజు. మన కథలో తెలంగాణ తల్లి సంఖ్యలను తెంచిన తనయుడు ఎవరు? తల్లికే జన్మనిచ్చిన తనయుడు, తల్లికే దాస్య శృంఖలాలను తెంచిన తనయుడు, ఉద్యమంలోంచి ఉద్భవించిన ఆ తెలంగాణ తల్లికి ప్రణమిల్లిన తనయుడు మన నాయకుడు కేసీఆర్. అందుకే గర్వంగా చెప్పుకుందాం, కేసీఆర్ అనే 3 అక్షరాలు, కేసీఆర్ అనే 3 అక్షరాలు లేకుంటే ఇవాళ తెలంగాణ లేదు అన్న మాట అక్షర సత్యం. ఎవడు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. ఇంకొక మాట కూడా నేను అంటా ఉన్నా, బాధ అనిపిస్తుంది. ఇప్పుడే అన్న వాళ్ళు చెప్పిండ్రు, ప్రకాష్ అన్న చెప్పిండు, సీనన్న చెప్పిండు. మన సంస్కారం, మనము సోనియా గాంధీని రేవంత్ రెడ్డి లెక్క బలిదేవత అనలే. రేవంత్ రెడ్డి అన్నాడు బలిదేవత అని, మీరు నేను కాదు. 1000 మందిని బలి తీసుకున్న బలిదేవతవు నువ్వు, మా పిల్లలను చంపిన బలిదేవతవు నువ్వు అని మీ ముఖ్యమంత్రి, ఇవాళ మీ ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ఆ రోజు సోనియా గాంధీని తిట్టిండు.
కానీ మా సంస్కారం మా నాయకుడి సంస్కారం. మీ కాంగ్రెస్ పార్టీని 2014లో చిత్తుగా ఓడించిన అసెంబ్లీకి వచ్చినాక సోనియా గాంధీకి కూడా ధన్యవాదాలు చెప్పిన సంస్కారవంతమైన నాయకుడు మా నాయకుడు కేసీఆర్. అది మా సంస్కారం. ఇది మీ దిక్కుమాలిన భావదారిద్ర్యం. ఇవాళ ఒక ఆయన అంటున్నాడు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఉద్యమంలో ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు ఆయన, మహేష్ కుమార్ గౌడ్. ఆయన కూడా మాట్లాడుతుండు కేసీఆర్ది దొంగ దీక్షనట. నేను అంటున్నా, దొంగ దీక్షనా కేసీఆర్ది? 11 రోజులు చేసింది దొంగ దీక్షనా? మరి ఆ రోజు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆఖరికి డిసెంబర్ 9 నాడు కేంద్రం ప్రకటన చేసిన నాడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఏమున్నదా ప్రకటనలా? ఏమన్నాడు చిదంబరం గారు? తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నాం, కేసీఆర్కు విజ్ఞప్తి చేస్తున్నాం, మీ ప్రాణం ముఖ్యం, దయచేసి దీక్ష విరమించండి అని మీ నాయకుడు, మీ కేంద్ర హోంమంత్రే కదా చెప్పింది. అప్పుడు ఎక్కడ పోయినాయి మీ తెలివితేటలు? రాష్ట్రంలో కాంగ్రెసే, కేంద్రంలో కాంగ్రెసే. మరి దీక్ష దొంగ దీక్ష అయితే ఎందుకు విజ్ఞప్తి చేసిండ్రు కేసీఆర్ గారు దీక్ష విరమించాలని? ఇవాళ మాట్లాడడానికి సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నా. దీక్షను దొంగ దీక్ష అని అవమానం చేయడానికి మీకేమైనా ఇంగితం ఉందా, సంస్కారం ఉందా? నీ పార్టీకి కానీ నీకు కానీ తిట్టాలంటే ఇప్పుడే మా సీనన్న చెప్పిండు, మేము నోరు తెరిస్తే మీరు మరి చెవులు మూసుకోవాల్సి వస్తుంది, రక్తం కారుతుంది చెవులకి వెళ్ళి. కానీ మేము మీలాగా సంస్కారహీనులం కాదు. తప్పకుండా ప్రజల తరపునే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. మా నాయకుడిని మీరు అవమానించే ప్రయత్నం చేసినా, మా పార్టీని, మా ఉద్యమాన్ని మీరు అవమానించే ప్రయత్నం చేసినా మేము మాత్రం మిమ్మల్ని గౌరవిస్తాం, తప్పకుండా గౌరవంగానే సంబోధిస్తాం. ఒక మాట మాత్రం పక్కా, మీరు మమ్మల్ని అవమానిస్తే పడతాం, కానీ ఇవాళ మీరు చేస్తున్న పనులు ఒక్కసారి ఆలోచించండి. ఏ పోరాటం అయితే పరాయి పెత్తనానికి వ్యతిరేకంగా ఆధిపత్యాన్ని ధిక్కరించి మన ఆశలకు, మన కీర్తికి, మన ఘనతకు, మన చరితకు, మన సంస్కృతికి, మన భాషకు, మన యాసకు అన్నిటికీ ప్రతీకగా తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించుకున్నామో, ఇవాళ ఆ తల్లిని కూడా అవమానం చేసే ప్రయత్నం నీ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఆ తల్లికి కూడా అవమానాలు ఎదురవుతూ ఉన్నాయి. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేసిండ్రు ఈ మాయల పకీర్లు. మన అమ్మను తీసేసి కాంగ్రెస్ బొమ్మను పెట్టిండ్రు ఇవాళ సెక్రటేరియట్ల. తెలంగాణ తల్లిని తీసి కాంగ్రెస్ తల్లిని ఇవాళ సెక్రటేరియట్లో పెట్టిండు. తెలంగాణ తల్లి వద్దు అని ఎదురుగా సెక్రటేరియట్ ముంగట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెట్టిండు. ఈ దీక్షా దివస్ సాక్షిగా ఒక ప్రతిజ్ఞ మనందరం చేయాలి. ఇవాళ దీక్షా దివస్ సాక్షిగా కేసీఆర్ పోరాట స్ఫూర్తిగానే చెప్తున్నా, తిరిగి అదే జాగల తెలంగాణ తల్లిని పెట్టే బాధ్యత మనందరిది. బరాబర్ పెడతాం. మళ్ళీ తిరిగి ఆ తెలంగాణ తల్లి చేతుల్లో బతుకమ్మ పెట్టే బాధ్యత కూడా మనందరిది. తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం. మళ్ళీ ఈ దీక్షా దివస్ స్ఫూర్తిగా తెలంగాణ సోయిని సానబెట్టుకోవాల్సిన రోజు గుర్తు చేసుకుందాం. దీక్షా దివస్ మన ఆత్మగౌరవాన్ని రగిలించుకోవాల్సిన రోజు, మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలని ప్రతినబూలాల్సిన రోజు. ఇది ఒక సందర్భం కాదు, ఒక సంఘటన కాదు. 60 ఏండ్ల చరిత్రకు, 60 ఏండ్ల పోరాటానికి తిరిగి పునరంకితమయ్యే రోజు ఈ దీక్షా దివస్.